ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ఇక్కడ మన కర్తవ్యము అనేటువంటిది సంసార తరణం అనేటువంటిది చేయాలి. ఎందుకు అంటే అజ్ఞానము లేనటువంటి దేహాన్ని ధరించాం. జ్ఞానాన్ని పరిపూర్ణము చేసుకొని ఏ మోక్ష స్థితిని పొందాలో అటువంటి స్థితి కలిగినటువంటి దేహాన్ని ధరించుకున్నాం. కాబట్టి మన కర్తవ్యం ఏమిటి అంటే మానవుడు తన యొక్క జీవితాన్ని సంస్కరించుకొని ఈ జన్మయందే బ్రహ్మానుభూతిని పొందాలి అనేటువంటిదే కదా మన కర్తవ్యం. అంతేకాదు ఇక్కడ మనం మాత్రమే తరించిపోయి ఇతరుల్ని కూడా తరింపజేయడం అనేటువంటిది మన మహనీయులు మనకు అందించినటువంటి ఒక శుభకరమైన సందేశం, మన సనాతన ధర్మం కూడా. కాబట్టి తాను పొందినటువంటి పరమ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టాలి. ఎలాగంటే ఇప్పుడు ప్రసాదం పరం కృష్ణాసాదం ఇటు ప్రసాదం అనేటువంటిది దైవానికి నివేదన చేసిన తర్వాత దానిని మనం ఒక్కరమే తింటామా? లేదు కదా. మనం కొంచెంగా ఒకంత తీసుకొని మిగిలిన వారేటువంటి అందరికీ కూడా పంచిపెడుతూ ఉన్నాం కదా. అంటే ఆ ప్రసాదంలోకి పరమాత్ముని యొక్క విశేషమైనటువంటి కరుణారసము, కరుణ కిరణాలు అనేవి ఆ ప్రసాదంలో ప్రవేశించి దానిలో సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉన్నవి అని భావించి నలుగురికి కూడా పంచుతాము. అంటే పరమాత్ముని యొక్క దయ నలుగురికి పంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము కదా. అలాగననే తాను పొందినటువంటి పరమానందాన్ని ఇతరులకు కూడా తను ఏ ఆనందాన్ని అయితే పొంది ఉన్నాడో ఆ ఆనందాన్ని కూడా ఇతరులకు పంచిపెట్టాలి. ఇంకా కూడా ఏ గీతను అనుసంధానము చేసి ఏ అనుష్ఠానము ఆ అనుసంధానము చేయడం ద్వారా తన యొక్క అంతఃకరణము అనేటువంటిది పరిశుద్ధమైందో ఆ పరిశుద్ధమవగా ఆ మనుషుడేమవుతున్నాడు? ఆత్మానుభవాన్నే పొందుతూ ఉన్నాడు. అంటే పరమాత్మ తత్వాన్ని పొంది ఉన్నాడు. అలా ఆత్మానుభవాన్ని పొందింప చేసినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం కలగడానికి కారణం కూడా ఆ గీత యొక్క అనుసంధానమే. అటువంటి గీతను గురించినటువంటి పరిచయాన్ని ఎవరికి? ఇతరులకు కూడా తెలియజేయాలి. ఎందరో ఈ యొక్క సంసార కూపములలో పడి దిక్కు తోచకుండా నానా యాతనలు పడుతూ ఉన్నారు. అనేక ఉపాధులను ధరిస్తూ ఉన్నారు. వాళ్ళకి దిక్కు తోచడం లేదు, కానీ శరీరాన్ని తీసుకోవడం ఇష్టం లేదు. వానికి దాన్ని తిరస్కరించడం వానికి చేత కావడం లేదు. కాబట్టి ఈ సంసార కూపాలలో ఈ యొక్క ఉపాధులను పొందుతూ వదులుతూ ఉన్నటువంటి ఈ శరీరాలను రాకపోకలను నిర్మూలించగలిగినటువంటి తెలివి లేక దిక్కు మరి ఎటువైపు వెళ్ళి ఎవరిని ఆశ్రయిస్తే ఇది మళ్ళీ ఈ బాధలు పడలేకపోతున్నాను అనేటువంటి నానా రకాలైనటువంటి అనేకమైనటువంటి యాతనలను అనుభవిస్తూ ఉన్నారు. దానికి కారణం అజ్ఞానమే. అంటే అటువంటి అజ్ఞాన నిబిడాంధకారములో చిక్కుకొని ఉన్నారు. ఆ జ్ఞానము అంటేనే చీకటి, నిబిడము అంటే గాఢమైనటువంటి చీకటి. ఆ గాఢమైనటువంటి చీకటి అంధకారంలో చిక్కుకొని దారి తెలియట్లేదు, వానికి తెన్ను తెలియట్లేదు. అటువంటి దారి తెన్ను తెలియక పెక్కు సంకటాలకు పెక్కు బాధలకు లోనవుతూ ఉన్నారు. అలా అనేక క్లేశాలకు, బాధలకు, ఆపదలకు, ఇక్కట్లకు లోనయ్యేటువంటి వారిని కాపాడేవారెవరు? వారిని కాపాడడం అనేటువంటిది ఎవరికి సాధ్యమవుతుంది అంటే ద్రవ్యవృద్ధులా, అంటే ధనముతో ఉన్నటువంటి గొప్ప సంపదతో ఐశ్వర్యంతో తొలతూగేటువంటి వాళ్ళు వారిని మరి ఆ అజ్ఞానము అనేటువంటి నూతిలో నుండి బయటికి లాగగలుగుతారా? లాగలేరు.
వయోవృద్ధుల అంటే శరీరానికి ఒక 90, 80 లేదా 100 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి వాళ్ళు లాగుతారా? వాళ్ళు లాగలేరు. పోనీ విద్యావృద్ధులా? ఇక్కడ పెద్ద అన్నప్పుడు ఎటువంటి వాడు పెద్ద అయి ఉంటాడు అంటే విద్యావృద్ధుల అనేక రకాలైనటువంటి వేద అంగ పారాయణాలు సాంగోపాంగంగా నేర్చినటువంటి పండితులు వీరంతా కూడా ఈ పెక్కు సంకటాలలో అజ్ఞానంలో మరి గాఢమైనటువంటి అంధకారంలో చిక్కుబడినటువంటి వారిని ఈ విద్యావృద్ధులు అనేటువంటిది లాగగలుగుతారా బయటికి? లాగలేరు. మరి వీరిని లాగేటువంటి వారు ఎవరు అంటే వాళ్ళు జ్ఞానవృద్ధులు. వాళ్ళనే కదా పెద్దలు అన్నది. అందుకే పెద్దలనగా శతవృద్ధులు గారు, విద్యలను మీరిన వారు గారు, భూమిమేటిన గంబులయంత లేపిన వారు ఆరయ్య గారు, సుధారుని తమను తాము గనుగొన్న ధన్యులే పెద్దలు నిశ్చయింపగన్. అసలు పెద్దలు అంటే బోలెడంత వయసు వచ్చినటువంటి వాడు కానీ, విద్య అనేటువంటిది సాంగోపాంగంగా వేదాధ్యయనం చేసినటువంటి వాడు కానీ, లేదా ధనములో ఆరితేరినటువంటి వాడు ధనవంతుడు కానీ, శరీరానికి 100 సంవత్సరాలు వచ్చినటువంటి వాడు కానీ, వీడెవ్వడు కూడా పెద్దవాడు కాదు. ఎవడైతే జ్ఞానములో పెద్దయి ఉంటాడో వాడే జ్ఞానవృద్ధుడు. సుధారుని తమ్ము దాము గనిధన్యులు పెద్దలు నిశ్చయింపగా. ధారుని తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తన యొక్క శరీరాంతర్గతంగా కూడా నిండి నిబిడీకృతమై సర్వప్రకాశంగా అంతర్బహిర్వ్యాపకంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అటువంటి సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శించగలిగినటువంటి వాడు సర్వమునందు కూడా పరమాత్మ స్వరూపాన్ని సందర్శిస్తూ తాను పరమాత్మయే అయి ఉంటాడు. అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు మాత్రమే ఈ యొక్క అజ్ఞాన తమస్సులో అంధకారంలో చీకటిలో ఉన్న వారిని జ్ఞాన ప్రకాశంలోకి లాగలిగినటువంటి జ్ఞాన వృద్ధులు. అంటే అటువంటి జ్ఞాన వృద్ధులు మాత్రమే ఈ అజ్ఞాన తమస్సులో ఉన్నటువంటి వారిని కాపాడగలుగుతారు. అందుకే ఆధ్యాత్మిక తత్వ కోవిదులే ఎవరైతే ఆధ్యాత్మిక తత్వము ఈ యొక్క తాపత్రయాలను నశింపజేసేటువంటి ఆధ్యాత్మికత ఏదైతే ఉంటుందో శాశ్వతమైనటువంటి తత్వాన్ని పొందినటువంటి దాంట్లో సునాయాసంగా పరమపద తత్వాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అజ్ఞానములో ఉన్న వారిని మరి తీరాన్ని చేర్చగలుగుతారు, జ్ఞానంలోకి లాగగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా కూడా గీతా జ్ఞానముతో నిండిపోయినటువంటి ప్రకాశాన్ని తమ యొక్క హృదయ సీమల యందు వెలిగించుకున్నటువంటి వారు మాత్రమే వారిని సమర్థించగలుగుతారు, అది వారిని సముద్ధరింపగలుగుతారు. కాబట్టి వాళ్ళని ఉద్ధరించాలి అంటే గీతాజ్ఞానముతో నిండిపోయినటువంటి జ్ఞాన ప్రకాశం వారి హృదయ సీమలలో ఎవరికైతే ప్రకాశిస్తూ దేదీప్యమానంగా ఉన్నదో వారు మాత్రమే ఆ జ్ఞానములో ఉన్నటువంటి వారిని సముద్ధరింపగలుగుతారు. కాబట్టి సర్వశాస్త్రసారమైనటువంటి గీతను తాను అనుష్ఠించాలి. మొట్టమొదట అది ఎటువంటిది? సర్వశాస్త్రాల యొక్క సారము, ఉపనిషత్తుల యొక్క సారము. కాబట్టి సర్వశాస్త్ర సిద్ధాంత సంగ్రహమైనటువంటి ఆ యొక్క భగవద్గీత అనబడేటువంటిది. ఆ భగవద్గీత అనేటువంటి విషయం ఎలా ఉంటుంది అంటే సర్వశాస్త్ర సారము అయినటువంటి గీతను తాను మొట్టమొదట మననం చేస్తూ అనుసరిస్తూ అనుష్ఠించి అనుభవ సిద్ధిని పొందినటువంటి వాడు మాత్రమే వాడు ఆ జ్ఞానములో నిండిపోయినప్పటికీ కూడా ఎవడైతే ఆ అజ్ఞానము నుండి దరి చేరాలి, పరమాత్మ తత్వాన్ని తెలియాలి అనే ఆశపడి కూడా ఆ దారి గానక కొట్టుమిట్టాడేటువంటి వారిని ఉద్ధరించగలిగినటువంటి వారు ఈ యొక్క ఇట్లా సర్వశాస్త్ర సారమైనటువంటి గీతను తాను అనుష్ఠానము చేసి ఇతరుల చేత కూడా అనుష్ఠింపచేయగలుగుతారు. అంటే తాను పఠించి తాను చదివినప్పుడు దానిలో విశేషవంతమైనటువంటి విషయం ఉన్నది అని తెలిసినప్పుడే ప్రక్కవారికి దానిని గురించి సలహా ఇస్తారు. అదేవిధంగా తాను పఠించినప్పుడు తనకేమున్నది? అఖండమైనటువంటి సత్యాన్ని గురించి మరి తెలియజేసినటువంటి విషయం వాని యొక్క అనుభవ సిద్ధానికి వచ్చిందనుకో, అటువంటి వాడు దానిని
పఠించి అనుసరించి ఇతరుల చేత కూడా దానిని పఠింపజేస్తాడు. ఇదే కదా జ్ఞానదానం అనేటువంటిది. అంటే జ్ఞానాన్ని దానం చేయడం. ఇదే కదా జ్ఞానయజ్ఞము. నిరంతరమైనటువంటి ఒక సమిధులు, హవిస్సులు, యోపస్తంభాలు, మరి యజ్ఞ పశువులు, యాజకులు, ఇటువంటి యజ్ఞ సామాగ్రి అంతా కూర్చుకొని చేసి ఒక అగ్నిహోత్రుణ్ణి ప్రజ్వలింపజేసి దాంట్లో హవిస్సులు సమంత్రకంగా వేయడం మాత్రమే యజ్ఞం కాదు, అది యజ్ఞమే. కానీ ఇక్కడ జ్ఞానయజ్ఞము అంటే తాను జ్ఞానమునందు చేరిస్తూ ఆ జ్ఞానాన్ని అనుసరించే వాళ్ళనే జ్ఞాన మార్గములోకి ప్రవేశపెట్టి జ్ఞానాన్ని అనుసరింపజేయడమే జ్ఞానయజ్ఞము. ఇది అన్ని యజ్ఞాల కంటే కూడా జ్ఞానయజ్ఞము అనేటువంటిది శ్రేష్టమైనది. ఎలాగంటే ఇక్కడ యజ్ఞము అంటే యజ్ఞం కాలము ముగిసేటంత వరకు అగ్నిహోత్రుడు ప్రజ్వలిస్తూనే ఉన్నట్లుగానే ఇక్కడ యజ్ఞము అనేటువంటిది జ్ఞానం పరిపూర్ణ స్థాయిలో పరమాత్మతత్వాన్ని అందించేటంత వరకు కూడా ఎడతెరిపి లేకుండా కొనసాగుతూ ఉండేటువంటి క్రియ ఏదైతే ఉన్నదో ఆ క్రియాజ్ఞానము ఏదైతే ఉన్నదో అదే జ్ఞానయజ్ఞము. ఈ యజ్ఞము అన్ని యజ్ఞాల కంటే అంటే ఇప్పుడు అశ్వమేధ యాగమని ఇంకా రకరకాలైనటువంటి యాగాలు చేస్తూ ఉంటారు కదా, అటువంటి యాగాల కంటే కూడా ఏది పుత్రకామేష్టి యాగమని ఇటువంటి యజ్ఞాలన్నీ చేసినటువంటి వాటికంటే కూడా ఈ జ్ఞాన యజ్ఞము అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది, గొప్పది, ఉత్కృష్టమైనది అని ఈ గీత యందే భగవానుడు తెలిపి ఉన్నారు. ఎలాగంటే అన్ని దానాల కంటే కూడా జ్ఞానదానమే ఉత్కృష్టమైనటువంటిది అనే శాస్త్రాలన్నీ కూడా వక్కాణిస్తూ ఉన్నవి కదా. అందుకే దానికి నిరూపణగా వార్యన్న గోమహీ వాసస్థిల కాంచన సర్పిషాం సర్వేషామేవ దానానాం జ్ఞానదానం విశిష్యతే. ఇప్పుడు జలదానం ఇచ్చాం, జలాన్ని అది కొంతవరకు మాత్రమే ఉపయోగిస్తుంది, తర్వాత జలం అయిపోయిన తర్వాత మనకి దాహం తయారవుతుంది. అన్నదానము ఒక పూటకి లేదా ఒక రోజుకి లేదా ఒక మాసానికి సరిపోయినటువంటిది ఇచ్చాం, లేదా వాడు తినేటప్పుడు మాత్రమే వద్దు అంటాడు, తర్వాత కొంతసేపటికి మళ్ళీ వారికి ఆకలి మొదలవుతుంది. గోదానము అంతే, అంటే వానికి తృప్తి కలగనప్పుడు ఆ గోవులు ఒకవేళ మరణించినప్పుడు. భూదానము అంతే, వానికి తృప్తి కలగనప్పుడు ఆ భూములు ఇంకెవరన్నా ఆక్రమించినప్పుడు. లేదు నివాస దానము, వానికి ఉండేటువంటి దానికి ఆవాస స్థలము లేదని నివాసానికి ఒక ప్రదేశాన్ని ఇచ్చినా కూడా ఆ దానము వానికి తృప్తిని కలిగించదు. సువర్ణదానము, బంగారాన్ని దానం చేసిన. ఘృతదానము, ఇక ఘృతము అంటే నెయ్యి దానం, ఇది ఇంకా కూడా అది తాగిన కొద్దీ కూడా. ఘృతదానము అంటే మనం ఎక్కువ యజ్ఞాలలోనే దీనిని గురించి తెలియజేస్తూ ఉంటారు. ఏ విధంగా ఘృతం అంటే నెయ్యి పోసే కొద్దీ అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఎప్పుడైతే నెయ్యి ఆపివేశామో కొంత సమయానికి ఉన్నటువంటి ఆ యొక్క సమిధలన్నీ కూడా దహించిపోగా అప్పుడు మళ్ళీ కూడా ఈ ఆజ్యం ఘృతం నెయ్యి అనేటువంటిది పోయకుండా ఉంటే అప్పుడు శమిస్తుంది. అంటే ఇటువంటి జలదానం కానీ, అన్నదానం కానీ, గోదానం కానీ, భూదానం కానీ, నివాసదానం కానీ, సువర్ణదానం కానీ, గృహదానం కానీ మొదలైనటువంటి ఎన్ని దానాలు చేసినప్పటికీ కూడా ఇన్ని దానాలకన్నింటికంటే కూడా వానికి జ్ఞానదానమే ఉత్తమమైనది. ఆ జ్ఞానం ఏంటి? వానికి జలం వస్తుంది, అన్నం వస్తుంది, గోవులు వస్తాయి, భూదానం వస్తుంది, నివాసం ఏర్పడుతుంది, వాడు బంగారాన్ని సంపాదించుకుంటాడు, ఇంకా ఆ గోవుల యొక్క సేవ ద్వారా ఘృతాన్ని సంపాదించుకుంటాడు. ఆ యొక్క జ్ఞానం ద్వారా వాడు భౌతికమైనటువంటి యజ్ఞాలు కూడా చేయగలుగుతాడు. అంటే వీటన్నింటికీ కూడా మూలమైనటువంటిది ఏంటి అంటే జ్ఞానదానం. అదే కదా ఉత్తమమైనటువంటిది. కాబట్టి గీతను తాను పఠించడం మాత్రమే కాకుండా, అంటే తనకు తాను మాత్రమే పఠించడం కాకుండా ఎవరికి వారు చేతనైనంత గీతా ప్రచారాన్ని కూడా చేయాలి. గీత యొక్క ఉత్కృష్టను గురించి తెలియజేయాలి. పరమాత్ముని యొక్క మరి దివ్యమైనటువంటి దయ మనపై ఏ విధంగా వర్షిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలియజేయాలి. ఈ విధంగా అంటే గీతా వ్యాప్తి, గీతను గురించి ఎవడైతే వ్యాపింపజేయగలుగుతాడో తనకు వాడు మాత్రమే ప్రియకృత్తమ, అంటే వాడు ఇష్టమైన వాడు, పరమాత్మకు ప్రియుడు.
అని శ్రీకృష్ణ భగవానుడు గీత యొక్క చివరలో స్వయంగా తెలియజేశారు. దీని చేతనే ఈ యొక్క గీతా ప్రచార కార్యక్రమము అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మకు అతి ప్రియమైనదిగా మనకి తెలుస్తున్నది కదా. కాబట్టి భగవంతునికి ప్రియమైన, భగవంతుడు ఇష్టపడేటువంటి కార్యాన్ని ఎందుకు చేయకూడదు? మనం తప్పనిసరిగా చేయవలసిందే. తాను బాగుపడే సంఘాన్ని కూడా బాగు చేయమని చెప్పడమే కదా. లోకానికి ఎంతో శ్రేయస్సును కలిగించి ఉంటావు. ఎందుకు? విశ్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ సర్వే సమస్తమునందు తానే విస్తరించి ఉన్నప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని గురించి అజ్ఞానముతో నిండిపోయినటువంటి వారికి తెలియజేస్తూ వారికి కూడా జ్ఞానదానము అనేటువంటిది చేసి ఆ విధంగా అంటే బాగు చేసినట్లయితే సంఘాన్ని కూడా లోకానికి ఎంత శ్రేయస్కరం, అంటే ఎంత మంచి జరుగుతుంది. ఏ విధంగా అంటే వాడు పాపభీతిని పడతాడు, దానివల్ల వాడు ఎటువంటి డంబాచారాలు పోడు, కాఠిన్యం ఉండదు, పాపకార్యాలు చేయడు, వాడికి వీలున్నంత ఇతరులకు ఉపయోగపడతాడు, సర్వమునందు కూడా వాడు పరమాత్మతత్వాన్ని చూడగలుగుతాడు. కాబట్టి అటువంటి విశిష్టతని పురికొల్పుతుంది గీతామాత. కాబట్టి ప్రతి గ్రామమందు పట్టణమందు కూడా గీతను గురించినటువంటి సంఘాలే ఏర్పడాలి. అంతేకాదు గీతా భవనాలను గురించి కూడా నిర్మించాలి. గీతా ప్రచారము అనేటువంటిది విస్తారంగా విరివిగా కొనసాగాలి. పాఠశాలల యందు కూడా నిర్బంధంగా బలవంతంగానైనా సరే బలీయంగానైనా సరే గీత అనేటువంటిది ఒక పాఠ్యాంశంగా బోధించబడాలి. ఇలా ఇంటింటా కూడా గీతా ఘోష. మరి ఎక్కడ విన్నా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ పాఠశాలలో కూడా గీతా ఘోష అనేటువంటిది ప్రతిధ్వనించాలి. ఎందుకు? గీత అంటేనే జ్ఞానము. కాబట్టి ఏది ప్రతిధ్వనిస్తుంది లోకమంతా అంటే జ్ఞానమే ప్రతిధ్వనిస్తుంది. అందుకే గీతా మురళీ నిస్వనము ఎల్లడలా కూడా వ్యాపించి, నిస్వనము అంటే గీతా మురళీ నిస్వనము, గీతా గానము అనేటువంటిది ఈ విధంగా ఎల్లడలా కూడా ఆ శబ్ద ఆరావాలు అనేటువంటివి సమస్తము వ్యాపించి జనుల యొక్క కన్నగోళాలను, మనుషుల యొక్క చెవి రంధ్రాలను అది పునీతం చేయాలి. అలా పునీతం చేసేసి ఆనందముతో నిండిపోయినట్లుగా ఆనందమయులుగా వారలను చేయుగాక అని పరమాత్మ యొక్క ఆశీర్వచనంతో ఎక్కడైతే గీత ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది, ఐశ్వర్యము కూడా ఉంటుంది. అందుకే 18వ అధ్యాయంలో మనకి 78వ శ్లోకంగా ఏమని చెప్పబడుతుంది అంటే గీతకు ఇక ముక్తాయింపు అని చెప్పుకునే సమయంలో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతి ధ్రువాని తిర్మమ. అంటే ఎక్కడ గీత ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది. అలాగే విజయం ఒక్కటేనా అంటే కాదు, ఐశ్వర్యము ఉంటుంది, ఇంకా నీతి నిజాయితీ తాండవిస్తుంది, అంటే సత్యమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే గీతను లెస్సగా అభ్యాసం చేయాలి. అలా అభ్యసిస్తూనే ఉండాలి, ఇంకా కూడా ఇతరులకు కూడా బోధిస్తూ ఉండాలి. ఇంకా గీత గంగా ప్రవాహము చేత తమ యొక్క హృదయ క్షేత్రాలను పండించుకొని ధన్యులవ్వడానికే ప్రయత్నించాలి అని చెబుతూ, అంతేకాదు గీత అనేటువంటిది ఎటువంటిది అంటే ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం. అందుకు కాబట్టి ఇక్కడ గీతా సేవ అంటే గీతను సేవించడం అనేటువంటిది సాక్షాత్తు శ్రీహరిని సేవించడమే అవుతూ ఉన్నది కదా. ఎందుకు అంటే ఆ శ్రీహరి యొక్క వాగీంద్రియము ద్వారా వెలువడినటువంటి సుధాగానం. కాబట్టి గీతా పఠనము భగవంతుని యొక్క జపమే అవుతూ ఉంటుంది. గీతను ఎవడు పఠిస్తాడో భగవంతుణ్ణి జపం చేసినట్లే. అంటే గీత యొక్క శ్లోకము నారాయణుని యొక్క దివ్యమైనటువంటి మంత్రమే అవుతూ ఉంటుంది. గీతలో ఒక్క శ్లోకాన్ని వాడు
పఠించినా కూడా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య మంత్రమే అవుతూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్నవో లేవో తెలియదు, కానీ ఇంతకుముందు అయితే పంచదారతో చిలుకలు తయారు చేసేవాళ్ళు. ఏది స్వీట్ షాపుల్లో అయితే పంచదారతో చిలుక చేసినప్పుడు ఆ చక్కెరతో చేయబడినటువంటి చిలుకని ఎక్కడ కొరికినా, తోక కొరికినా, దాని ముక్కు కొరికినా, దాని కాళ్ళు కొరికినా, ఎక్కడ కొరికినా కూడా అది ఎలా ఉంటుంది? తీయగానే ఉంటుంది. అలాగే ఈ గీతలో ఏ భాగమైనా సరే మొత్తం బ్రహ్మానందము చేత, రసానందమయము చేత నిండిపోయి ఉండడము చేత గీతలో ఏ భాగంని అనుసరించినా నువ్వు ప్రారంభంలో అయినా, మధ్యలో అయినా, చివరిలో అయినా, ఎక్కడ ఏ ముక్కను నువ్వు అనుసరించినా, ఏ భాగాన్ని అనుసరించినా ఏముంటుంది అంటే సర్వము పరమాత్మమయం కదా. బ్రహ్మానంద మాధుర్యము చేతనే తొలతూగుతూ ఉంటుంది. పంచదార చిలుకని ఎక్కడ కొరికినా ఎలా తీపిగానే ఉంటుందో అలాగనే ఈ గీతలో ఏ భాగాన్ని నువ్వు అనుసరించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా బ్రహ్మానంద మాధుర్యము చేతనే తొలతూగుతూ ఉంటుంది. గీత ఎందుకు అంటే గీత ధర్మమయం. గీత ధర్మముతో నిండిపోయి ఉన్నది. అంతేకాదు ధర్మవృక్షము, ధర్మం అనబడేటువంటి పెద్ద వృక్షము. కాబట్టి ఈ యొక్క గీతా ఫలాలు ఫలించినది అనడంలో అతిశయోక్తి ఏదైనా ఉన్నదా అంటే మనం ఉన్నదానికంటే అదనం చేసి చెప్పుకుంటున్నామా? ఏమాత్రమూ లేదు. దాని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకు అంటే ధర్మముతో నిండిపోయి ఉన్నది, ధర్మమే వృక్షముగా కలిగినది. అటువంటిది దాని ఆకులు, చిగురులు, పల్లవాలు, పూలు, పుష్పాలు, మరి కాయలు, సర్వేక సమస్తము కూడా గీతా వృక్షము నుండి వెలువడేటువంటి ప్రతి ఫలము కూడా అది గీతా ఫలము. అంటే బ్రహ్మానంద మాధుర్యము చేత, ఆనంద మాధుర్యము చేత, రసానంద మాధుర్యము చేత తొలతూగుతూ ఉంటుంది. కానీ దీనిని గురించి చెప్పడం అనేటువంటిది ఏమాత్రము అదనము చేసి చెప్పడం లేదు. అందుకే అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. గీతలో ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఇమిడి ఉండటంలో కారణం ఏంటి? గీతలో మాత్రమే ఇంత అద్భుతమైనటువంటి రసానందమయమైనటువంటి బ్రహ్మానందమైనటువంటి ఫలితం ఉండడం, అద్భుతమైనటువంటి శక్తి ఇమిడి ఉండడం. ఈ అద్భుత శక్తి అనేటువంటిది జ్ఞానమే అయి ఉన్నది. అది ఇమిడి ఉండడంలో కారణం ఏమిటి అంటే దానిని బోధించేటువంటి వారు ఎలాంటి వారు అంటే షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి అవతార పురుషుడే అయి ఉన్నాడు కదా. ఎలాగంటే 16 కళలతో నిండినటువంటి ఏ అవతార పురుషుడైతే ఉన్నాడో ఆయన నుండి జాలువారినటువంటి అమృత స్వరూపం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మతాలకు కూడా సంబంధించినటువంటి ప్రవక్తలలో కొంతమంది ఏమంటారు అంటే నేను దేవుని కుమారుడును అని ఒకరు చెప్తారు. మరి కొందరు ఏమంటారు నేను దేవుని దూతను అని పలుకుతారు. ఇంకా కొందరైతే నేను దేవుని యొక్క సేవకుడును అని చెబుతూ ఉంటారు. కానీ గీతా ప్రవక్త, గీతను గురించి చెప్పినటువంటి వక్తల్లో ప్రవక్త అయినటువంటి పరమాత్మ ఏమని చెప్పారు? నేను దేవుడనే, నేను దేవుడనే అని చెప్పివేశారు. కాబట్టి ఇక్కడ సాక్షాత్తు కూడా ఎవరి వాణి వెలువడుతోంది? దైవం యొక్క వాణి, దైవం యొక్క వాక్కు వెలువడింది. అంతేకాని పరంపరమైనటువంటి దైవవాణి కాదు. ఏ విధంగా అంటే నేను దేవుని కుమారుడును, నేను దేవుని దూతను, నేను దేవుని యొక్క సేవకుడును అని చెప్పినటువంటిది పరంపర. మా తాతలు, మా తండ్రులు, మా తాతలు, లేదా నేను ఫలానా నుండి వచ్చాను, ఆయన చెప్పమన్నటువంటి వాక్యాన్ని నేను తెలియజేస్తున్నాను అనేటువంటిది ఇతర మతాలలో ఉంటుంది. కానీ ఈ యొక్క దైవం యొక్క వాక్కు, దైవవాణి, నేనే దేవుడను, నేను దేవుడనే అనేటువంటి విషయాన్ని పరమాత్మ మాత్రమే చెప్పగలిగి ఉన్నారు. కాబట్టి గీత అనేటువంటిది ఎటువంటిది? సాక్షాత్తు కూడా దైవం యొక్క వాక్కు, దైవవాణి. అది పరంపర నుండి మా ముందు వాళ్ళ నుండి, మా ముందు వాళ్ళ నుండి, మా ముందు వాళ్ళ నుండి, అంతకుముందు వాళ్ళ నుండి వచ్చినది అని చెప్పుకునేటువంటిది కాదు. ఎవనికి వారికే జ్ఞానైక స్వరూపమే దైవస్వరూపం.
కాబట్టి కనుకనే అంత ప్రచండమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి చేత సంపన్నమై కూడా పూర్తి అలరారుతూ ఉన్నది. అంటే ఎవనికి వానికే స్వయం శక్తి స్వరూపుడైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్థిరత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఎవడైతే సముపార్జించుకుంటుంటాడో అటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు, అంటే పరమాత్మకు అభిన్నుడే అని చెబుతూ, అందుకే ఏ విధంగా అంటే అర్జునుని యొక్క హిమగిరి సదృశ మోహము, అర్జునుడికి ఎటువంటి మోహము, నా వారు బాధింపబడుతున్నారు, నా వారు ఇబ్బంది పడతారు, వారిని ఇబ్బంది పెట్టి నేను రాజ్యాన్ని పాలించలేను అనేటువంటి మోహం ఆయన ఆశ్రయించింది. అది ఎటువంటిది అంటే చల్లని శీతలంతో ఉన్నటువంటి హిమాలయ పర్వతంతో పోల్చదగినటువంటి మోహము, అజ్ఞానము ఆయన ఆవరించింది. అయితే గీత ఏం చేసింది, దాదాపు కూడా గీత సగభాగమే బోధ పూర్తి అయిందో లేదో, పరమాత్మ సగమే బోధించారో లేదో, అప్పటికే అర్జునునికి పూర్తి అజ్ఞానం అనేటువంటిది నశించిపోయింది. అది నిజంగా కూడా అతి విచిత్రమైనటువంటి విషయమే కదా. గీత యొక్క అలౌకికమైనటువంటి సామర్థ్యాన్ని రుజువు చేయడానికి ఇంతకు మించినటువంటి వేరొక సన్నివేశము ఇంకొకటి కావాలా అంటే అవసరం లేదు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.